ఓకే ఫ్రెండ్స్, జూన్ మంత్ అయిపోతుంది. జూలైలోకి అడుగు పెడుతున్నాం. మరి జూలైలో ఏ బ్రాండ్ నుండి ఎలాంటి స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుందో తెలుసుకోవాలి కదా. దానికోసం ఈ వీడియో అంటే అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ జూలై 2026. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే బడ్జెట్ నుండి ఫ్లాగ్షిప్ రేంజ్ వరకు చాలా ఫోన్స్ మనకు ఈ మంత్ లాంచ్ కాబోతున్నాయి. దాంట్లో మీకు శాంసంగ్, ఓపో, రియల్మీ, దాంతోపాటు అన్ని బ్రాండ్స్ మీకు కనిపిస్తాయి దాదాపుగా. అయితే మనకు ఏ బ్రాండ్ నుండి ఏ స్మార్ట్ ఫోన్ వస్తుంది అంటే మాత్రం ఫస్ట్ బ్రాండ్ వచ్చేసి శాంసంగ్ నుండి మనకు ఇదే జూన్ 29కి అమెజాన్లో శాంసంగ్ గెలాక్సీ M47 లాంచ్ కాబోతుంది. ఈ విధంగా దాని డిజైన్ ఉంటుంది. మనకు రియర్ సైడ్లో ట్రిపుల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఈ స్మార్ట్ ఫోన్లో మీకు కనిపిస్తుంది. అదేవిధంగా ఫీచర్స్ విషయానికి వస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 3 5000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఎమ్యులేట్ డిస్ప్లే, ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్లో కనిపిస్తాయి. దీన్ని చూస్తే మీకు ఏదైనా ఫోన్ గుర్తుకొచ్చిందా? శాంసంగ్ గెలాక్సీ A27. ఎస్, ఆల్మోస్ట్గా సేమ్ ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్లో మీకు కనిపిస్తాయి. అండ్ ఎక్స్పెక్ట్ చేసి ప్రైస్ ట్యాగ్ బిలో 25,000 రూపీస్లో ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో మీకు లాంచ్ అవుతూ కనిపిస్తుంది. అదేవిధంగా మనకు శాంసంగ్ నుండి గెలాక్సీ అన్ప్యాక్ ఈవెంట్ ఉంటుంది జూలై 22కి. అక్కడ మీకు Z Flip 8, Z Fold 8, Z Fold 8 అల్ట్రా అని 3 ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్కి సిద్ధమవుతున్నాయి. అయితే వీటి ప్రైస్ ట్యాగ్ కూడా మనకు అదే రేంజ్లో ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ Z Flip 8 డిజైన్ ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మీకు ఎగ్జానస్ చిప్సెట్ ఇండియా మార్కెట్లో మీకు లాంచ్ అవుతూ కనిపించవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే యాజ్ పర్ ద లీక్స్ సేమ్ యాజ్ లాస్ట్ ఇయర్ లాగా ఉంటుందని చెప్తున్నారు. పెద్దగా మార్పు మీకు కనిపించదు. అదేవిధంగా డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ అండ్ 4.1 ఇంచెస్ కవర్ డిస్ప్లే కనిపిస్తుంది. అండ్ మనకు శాంసంగ్ గెలాక్సీ Z Fold 8 విషయానికి వస్తే దీంట్లో మనకు ఈసారి 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో పాటుగా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ 7.8 ఇంచెస్ ఫోల్డబుల్ డిస్ప్లే. ఇక దాంతోపాటు ఫర్ ద ఫస్ట్ టైం మనకు ఈ సిరీస్లో శాంసంగ్ గెలాక్సీ Z Fold 8 అల్ట్రా అడుగు పెట్టబోతుంది. దీంట్లో కూడా మనకు సేమ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 కనిపిస్తుంది. 200 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 8 ఇంచెస్ ఫోల్డబుల్ డిస్ప్లేతోని ఈ స్మార్ట్ ఫోన్ అయితే రాబోతుంది. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్, దీని యొక్క ప్రైస్ ట్యాగ్ అబౌట్ 2 lakh రూపీస్లో కనిపిస్తే Z Fold 8 యొక్క ప్రైస్ ట్యాగ్ ఆల్మోస్ట్గా 1.7 lakh ఆన్వర్డ్స్లో మీకు కనిపించవచ్చు అనమాట. మొత్తానికి అయితే మనకు శాంసంగ్ నుండి ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. సో వీటితో పాటుగా మనకు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఓపో నుండి మన ఇండియా మార్కెట్లో జూలై 2కి ఓపో రెనో 16 సిరీస్ లాంచ్ కాబోతుంది. దీంట్లో మీకు ఓపో రెనో 16, 16C అండ్ 16 Pro అని 3 స్మార్ట్ ఫోన్స్ కనిపిస్తాయి. వీటితో పాటుగా మనకు ఈసారి ఓపో బబుల్ అని సెల్ఫీ స్క్రీన్ కూడా లాంచ్ చేస్తున్నారు. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఏమీ లేదు, ఒక డెడికేటెడ్ మనకు డిస్ప్లే ఉంటుంది అండ్ దాంట్లో మనకు బ్యాటరీ కూడా ఉంటుంది. మీ ఫోన్కి మ్యాక్సిఫ్తో రియర్ సైడ్లో అటాచ్ అయిపోతుంది. దానివల్ల మెయిన్ యూజ్ ఒకటే, రియర్ కెమెరాని యూజ్ చేసుకొని సెల్ఫీ వీడియోస్ అండ్ ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు. దీన్ని మీరు సపరేట్గా బై చేసుకోవాలి, మనకు బాక్స్లో ఉండదన్నమాట. అండ్ మనకు ఫోన్స్ విషయానికి వస్తే ఓపో రెనో 16 అండ్ 16 Pro ఫీచర్స్ ఈ విధంగా మీకు కనిపిస్తాయి. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 అండ్ డైమెన్సిటీ 8550 చిప్సెట్ మీకు కనిపిస్తుంది. మనకు కెమెరా సెటప్ విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఈ స్మార్ట్ ఫోన్స్ తీసుకొని రాబోతున్నాయి. వాటితో పాటుగా ఓపో రెనో 16C మీరు నోటీస్ చేస్తే డైమెన్సిటీ 7300, 6.57 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 6500 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్తో ఈ స్మార్ట్ ఫోన్ అయితే మీకు కనిపిస్తుంది. కానీ మీరు నోటీస్ చేస్తే ఓపో రెనో 16 Pro మినీ మాత్రం రావడం లేదు. కేవలం మనకు 3 ఫోన్స్ మాత్రమే ఈ లాంచ్ ఈవెంట్లో లాంచ్ కాబోతున్నాయి. వాటితో పాటుగా మనకు ఓపో బబుల్ కూడా లాంచ్ కాబోతుంది. జూలై 2కి మనకు లాంచ్ కాబోతున్నాయి, చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే నథింగ్ నుండి మన ఇండియా మార్కెట్లో కొత్త సిరీస్ లాంచ్ కాబోతుంది. అదే నథింగ్ ఫోన్ 4B. జూలై 7కి ఫ్లిప్కార్ట్లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. ఎస్, 4B అంటే మనకు 4A కన్నా కూడా లోయర్ వేరియంట్ అనమాట. అంటే మనకు ప్రజెంట్ మీరు నోటీస్ చేస్తే 4A సిరీస్ వచ్చేసి ఎబో 30,000 కనిపిస్తుంది కదా. సో ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ వచ్చేసి మనకు బిలో 30,000 సెగ్మెంట్లో కనిపిస్తుంది. దీంట్లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే నథింగ్ ఫోన్ 4B అనమాట. అండ్ డిజైన్ ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 4, 6.32 ఇంచెస్ ఎమ్యులేట్ డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ తీసుకొని రాబోతుంది. మరి ఈ ఫోన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? కామెంట్స్లో చెప్పండి. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే వన్ ప్లస్ నుండి కూడా కొత్త సిరీస్ లాంచ్ కాబోతున్నాయి. అదే OnePlus N సిరీస్. దీంట్లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి OnePlus N6. ఇలాంటి డిజైన్తో ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో అమెజాన్లో లాంచ్ కాబోతుంది. ఫ్లిప్కార్ట్లో కాదు, అమెజాన్లో ఈ స్మార్ట్ ఫోన్ మీరు బై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ బిలో 25,000 రూపీస్ అంటున్నారు. వెయిట్ చేద్దాం, తెలుస్తుంది మనకు. అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే 6.78 ఇంచెస్ 1.5K డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 16, 8000 mAh బ్యాటరీ, డైమెన్సిటీ చిప్సెట్తోని ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో మీకు లాంచ్ అవుతుంది. మరి దీనికోసం వెయిట్ చేస్తున్నారా? ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ OnePlus ఫ్యాన్స్
మీకోసమే ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. ఇక నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ విషయానికి వస్తే మొటో నుండి మన ఇండియా మార్కెట్లో ఆల్మోస్ట్గా 4 ఫోన్స్ లాంచ్ కాబోతుంది. దాంట్లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే జీ సిరీస్లో మొటో G77 ఇలాంటి డిజైన్తో 108 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, డైమెన్సిటీ చిప్సెట్, 1.5K డిస్ప్లేతోని బిలో 20,000 సెగ్మెంట్లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుంది. అదేవిధంగా ఎడ్జ్ సిరీస్లో మనకు మొటో ఎడ్జ్ 70 మ్యాక్స్ అని ఒక స్మార్ట్ ఫోన్ మనకు బిలో 50,000 సెగ్మెంట్లో లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 కనిపిస్తుంది. దాంతోపాటు కీరా AI అని ఫర్ ద ఫస్ట్ టైం మనకు ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్లో ఒక AI అసిస్టెంట్ని తీసుకొని రాబోతుంది మొటో. దాంతోపాటు ఫ్లిప్ స్మార్ట్ ఫోన్స్ మొటో నుండి మొటో రేజర్ 70 అండ్ 70 అల్ట్రా అని డైమెన్సిటీ చిప్సెట్ అండ్ క్వాల్కామ్ చిప్సెట్తోని ఎబో 70Kలో అండ్ ఎబో 1 lakh రేంజ్లో ఈ 2 స్మార్ట్ ఫోన్స్ ఇండియా మార్కెట్లో మీకు లాంచ్ అవుతూ కనిపిస్తాయి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే వివో నుండి ఆఫ్టర్ 2019 మనకు ఎస్ సిరీస్ తిరిగి ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. ఎస్, బిఎస్ దగ్గర లీక్ అయిపోయింది. మేబీ ఆ స్మార్ట్ ఫోన్ వివో S2 కావచ్చు. అండ్ ఈ సిరీస్ మనకు స్పెసిఫిక్గా సెల్ఫీ కెమెరా పాయింట్ చేస్తూ ఇండియా మార్కెట్లో లాంచ్ అవుతూ కనిపిస్తాయి. అంటే మనకు సెల్ఫీ కెమెరా ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ అట్రాక్షన్ అనమాట. దాంతోపాటు స్లిమ్ బాడీ, లార్జ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా సెటప్ ఈ స్మార్ట్ ఫోన్లో మీకు కనిపించవచ్చు. మరి ఎప్పుడు వస్తాయి అనేది మాత్రం తెలియదు. ఈ జూలైలో మనకు మేబీ వీటికి సంబంధించి ప్రతి ఒక్క లీక్ కూడా కనిపించవచ్చు భయ్య. మొత్తానికైతే ఎస్ సిరీస్ తిరిగి ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఐకు నుండి మన ఇండియా మార్కెట్లో ఇది జూలై రావాల్సింది, మొబైల్ రాలేదు. అదే ఐకు Z11 కొత్త డిజైన్తో 9020 mAh బ్యాటరీ సెటప్, క్వాల్కామ్ చిప్సెట్తోని ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో మేబీ మనకు ఈ మంత్లో లాంచ్ కావచ్చు. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ బిలో 30,000 సెగ్మెంట్ అంటున్నారు. వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. మొత్తానికైతే మనకు వివో అండ్ ఐకు నుండి ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ నుండి గేమింగ్ కోసం GT సిరీస్లో ఇన్ఫినిక్స్ GT 50 Pro కొత్త డిజైన్, LED లైటింగ్, దాంతోపాటు గేమింగ్ ట్రిగ్గర్స్తోని ఈ గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ 144Hz రిఫ్రెష్డ్ డైమెన్సిటీ 8400 చిప్సెట్తోని ఇండియా మార్కెట్లో మేబీ మనకు ఈ మంత్ లాంచ్ కావచ్చు. బికాస్ ఈ స్మార్ట్ ఫోన్ ఎప్పటి నుండో అంటున్నారు, ఏప్రిల్, మే, జూన్, ఇప్పుడు వచ్చేసి జూలై కూడా రాబోతుంది. మేబీ ఈ మంత్ అయినా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కావాలి. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ బిలో 30K అంటున్నారు. వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. అండ్ ఇది మాత్రం పర్టికులర్గా గేమింగ్ కోసం మాత్రం చాలా బాగుంటుంది. బికాస్ దీంట్లో గేమింగ్ ట్రిగ్గర్స్ కూడా ఉన్నాయి. వైర్లెస్ ఛార్జింగ్, 144Hz రిఫ్రెష్డ్, 144 FPS గేమింగ్ అన్ని మొబైల్లో బాగుంటాయి అన్నమాట. సో అది ఏ విధంగా ఉంటుందో, కానీ ఇప్పటి వరకు మాత్రం లాంచ్ చేయడం లేదు. వెయిట్ చేద్దాం, తెలుస్తుంది మనకు. అదేవిధంగా నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే హాట్ సిరీస్లో ఇన్ఫినిక్స్ హాట్ 70 Pro ఇలాంటి డిజైన్తోని డాట్ మ్యాట్రిక్స్, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, డైమెన్సిటీ 7100, 6000 mAh బ్యాటరీ, XY16 తోని ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో మేబీ మనకు ఈ జూలైలో లాంచ్ కావచ్చు. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ మాత్రం ప్రజెంట్ సస్పెన్సే, గెస్ట్ చేయండి అండ్ కామెంట్ చేసేయండి. అదేవిధంగా మనకు మేబీ నోట్ సిరీస్లో ఇన్ఫినిక్స్ నోట్ 60 మేబీ లాంచ్ కావచ్చు. బికాస్ బిఎస్ దగ్గర ఈ స్మార్ట్ ఫోన్ లీక్ అయిపోయింది. 6.78 inches 1.5K డిస్ప్లే, డైమెన్సిటీ 7400, 30 watts వైర్లెస్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్లో కనిపిస్తాయి. మరి దీనికోసం వెయిట్ చేస్తున్నారా? నేను మాత్రం వెయిట్ చేస్తున్నా. బికాస్ 60 Pro విషయానికి వస్తే బాగానే ఉంది స్మార్ట్ ఫోన్, కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది. సో దాని ప్లేస్లో మనకు ఇన్ఫినిక్స్ నోట్ 60 తక్కువ ప్రైస్ ట్యాగ్లో మంచి ఫీచర్స్తో వస్తే మాత్రం బాగుంటుంది. దానికోసం వెయిట్ చేస్తున్నా. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే రియల్మీ నుండి మేబీ మనకు రియల్మీ 16X ఈ స్మార్ట్ ఫోన్ బిఎస్ దగ్గర లీక్ అయిపోయింది. 6600 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, ఫుల్ HD+ డిస్ప్లే అండ్ డైమెన్సిటీ చిప్సెట్, ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్లో ఉంటాయంట. మేబీ ఈ మనకు జూలై మిడ్ వరకు ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ కావచ్చు. వెయిట్ చేద్దాం, తెలిసిపోతుంది. అదేవిధంగా టెక్నో పోవా 8 వచ్చిన తర్వాత టెక్నో పోవా 8 Pro అని ఒక స్మార్ట్ ఫోన్ బిఎస్ దగ్గర లీక్ అయిపోయింది. మేబీ మనకు ఈ స్మార్ట్ ఫోన్ జూలై లాస్ట్ వరకు ఇండియా మార్కెట్లో లాంచ్ కావచ్చు. అండ్ దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తుంది డైమెన్సిటీ 7300, ఆండ్రాయిడ్ 16, 6500 mAh బ్యాటరీ, 1.5K డిస్ప్లే, డాట్ మ్యాట్రిక్స్, ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్లో కనిపిస్తాయి. అంటే నథింగ్ బట్ టెక్నో పోవా 8లో కొన్ని ఫీచర్స్ని అప్డేట్ చేసి టెక్నో పోవా 8 Pro అని పేరు పెట్టేసి ఇండియా మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేయొచ్చు. జూలై లాస్ట్ వరకు ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో మీకు కనిపించవచ్చు. అండ్ వచ్చే ప్రైస్ టాగ్ గెస్ చేయండి. టెక్నో పోవా 8 వచ్చేసి బిలో 30Kలో వచ్చింది కదా, మరి ఈ స్మార్ట్ ఫోన్ బిలో 50Kలో మేబీ రావచ్చు. నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నా 45,000 రూపీస్, లేకపోతే 38,999 నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు ఏమంటారు? కామెంట్ చేసేయండి మీ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ట్యాగ్. మొత్తానికైతే ఇవేంటి స్మార్ట్ ఫోన్స్. ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ మనకు జూలైలో ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి. మరి వీటిలో ఏ స్మార్ట్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను? నేను మాత్రం OnePlus N6, అదేవిధంగా ఓపో రెనో 16 Pro వాటి కోసం వెయిట్ చేస్తున్నాను. దాంతోపాటు మనకు ఉన్నాయి కదా సామ్సంగ్ గెలాక్సీ Z Fold 8 Ultra, అది కూడా సారీ ఏ విధంగా ఉంటుందో రియల్ లైఫ్లో. మొత్తానికైతే మనకు ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. మరి వీటిలో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ ఏంటి? ప్లీజ్ కామెంట్ చేసేయండి. అదేవిధంగా కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.